చాణక్య నీతిలో గొప్ప విషయాలను చెప్పాడు ఆచార్య చాణక్యుడు. ఎలాంటి వారితో బంధం కొనసాగించకూడదో పేర్కొన్నాడు. చాణక్యుడు గొప్ప పండితుడు. మానవ జీవితానికి ఉపయోగపడే ఎన్నో విషయాలను రచించారు. నేటికీ చాలా మంది చాణక్యుడు చెప్పిన మాటలను ఫాలో అవుతున్నారు. చాణక్య సూత్రాల సారాంశాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన జీవితాన్ని ఆనందమయం చేసుకోవచ్చు. ఏదైనా బంధానికి నమ్మకం పునాది. ప్రతి ఒక్కరూ తాము అంటే ఇష్టపడే వారిని మోసం చేయకూడదు. ఏదైనా బంధంలో మొదట బాగానే ఉంటుంది, కానీ పోతూ ఉంటే అసలు విషయానికి అర్థమవుతుంది. మనల్ని నమ్మారు కదా అని అస్సలు మోసం చేయకూడదు. అంతేకాదు ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని, లేకుంటే మోసపోతారని చాణక్యుడు చెబుతున్నాడు. ఎవరినైనా విశ్వసించే ముందు అతని గురించి మరింత తెలుసుకోవడం ముఖ్యం. ఒక వ్యక్తిని విశ్వసించే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలని చాణక్యుడు చెప్పాడు. అవి ఏంటో చూద్దాం. చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తిని విశ్వసించే ముందు ఒక వ్యక్తికి త్యాగ భావం ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆ వ్యక్తి ఎవరికోసమైనా త్యాగం చేయడానికి సిద్ధపడడం అతని మంచి స్వభావానికి సంకేతం. ఎందుకంటే ఇతరుల సంతోషాన్ని పట్టించుకునే వ్యక్తులను మీరు గుడ్డిగా విశ్వసించవచ్చు. ఏ వ్యక్తికైనా మంచి లక్షణాలు చాలా ముఖ్యమైనవి. ఎల్లప్పుడూ మంచి స్వభావం గల వ్యక్తులను విశ్వసించండి. మంచి స్వభావం గల వ్యక్తులు ఇతరులకు మంచి చేస్తారు. కానీ చెడు స్వభావం గల వ్యక్తులు తమ స్వలాభం కోసం ఇతరులకు హాని చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కోపం, సోమరితనం, స్వార్థం, అబద్ధం, గర్వం వంటి చెడు లక్షణాలు ఉన్న వ్యక్తిని నమ్మలేకూడదని చాణక్యుడు చెప్పాడు. కానీ మీరు సత్యానికి మద్దతు ఇచ్చే ప్రశాంత వ్యక్తిని విశ్వసించవచ్చు. నిజాలను చెప్పే వ్యక్తిని నమ్మాలి. మంచి పనులు చేసేవారు, చెడ్డ పనులు చేసేవారు రెండు రకాలు. అందుకే మొదట్లో అత్యాశ లేదా అబద్ధం వంటి లక్షణాలు లేవని ఇతరుల్లో మీరు నిర్ధారించుకోండి. అలాంటి వారిని నమ్మవద్దు. మంచి చేసే వారినే ఎప్పుడూ విశ్వసించాలని చాణక్యుడు చెప్పాడు. ఇతరుల కోసం తమ స్వంత ఆనందాన్ని త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిని మీరు కనుగొన్నప్పుడు మీరు వారిని నమ్మవచ్చు. మీ కోసం ఆనందాన్ని త్యాగం చేసే వ్యక్తిని మీరు విశ్వసించవచ్చని చాణక్యుడు చెప్పాడు. అందరితో దయగా ఉండేవారు ఎవరినీ మోసం చేయరు. అవసరమైనప్పుడు సహాయం చేసేవాడే మంచి స్నేహితుడని చాణక్యుడు చెప్పాడు. మీ జీవితంలో ఏదైనా తప్పు జరిగినప్పుడు, చెడు సమయాల్లో కూడా మంచి స్నేహితుడు మీకు మద్దతు ఇవ్వాలి. అయితే శత్రువుగా మారిన స్నేహితుడి నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం కోరవద్దు. ఎందుకంటే మీ బలహీనతలు వారికి ఎక్కువగా తెలిసి ఉంటాయి. మీరు ఈజీగా మోసపోతారు.